సంతాన అభివృద్ధిని అనుగ్రహించేటువంటి వారు దేవుడు. సంతాన అభివృద్ధిని అనుగ్రహించేవారు దేవుడు. అనుగ్రహించబడినటువంటి సంతానము విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా ఉండవలసిన వారై ఉంటారు. తమ బాధ్యతను నిర్వర్తించినప్పుడు ఆ బిడ్డలకు దేవుని యొక్క దీవెనలు అనుగ్రహించబడతాయి. ఈ సంగతులు మనం ఆలోచన చేస్తాం. సంతాన అభివృద్ధిని అనుగ్రహించేవారు దేవుడని, అనుగ్రహించబడినటువంటి సంతాన విషయంలో తల్లిదండ్రులు తమ బాధ్యతలు నిర్వర్తించగలిగితే దానిని బట్టి దేవుని యొక్క దయ ఆ బిడ్డలకు ఉంటుంది ఎల్లప్పుడూ అనేటువంటి సంగతులు దేవుని గ్రంథం ద్వారా మనం నేర్చుకోబోతాం. పూర్వకాలాల్లో ఒక్కొక్క కుటుంబంలో సుమారు 7 నుంచి 12 మంది పిల్లలను ఒకే కుటుంబంలో కలిగి ఉండేవారు. ఒక్కొక్క కుటుంబంలో 7 నుంచి 12 మంది పిల్లలను కలిగి ఉండేవారు. ఈ రోజున మన ప్రాంతాల్లో 12 మంది పిల్లలు ఉన్నటువంటి వారు సంతానంగా కలిగిన వారు ఎవరు లేరనుకుంటే కానీ దగ్గరగా 7-9 మంది సంతానం కలిగినటువంటి వారు మాత్రం ఉన్నారు కదండి. పూర్వపు రోజుల్లో కొంతమంది ఆపరేషన్ చేయించుకోవటానికి భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కొందరేమో పిల్లలే ఆస్తి అనుకునే భావన కలిగి సుమారుగా 5 నుంచి 9 మంది సంతానము వారు పొందినటువంటి వారు కూడా పూర్వకాలంలో కనిపించేవారు. నేడున్నటువంటి పరిస్థితులు చూస్తే 2 ఉండేవాళ్ళు. ఇది సుమారు 2 సంవత్సరాల వెనకాల ఉన్నటువంటి ఆలోచన. 2 తగ్గకోకుండా కనీసం 2 పిల్లలు ఉండాలనేటువంటి ఆలోచన ఉండేవారు. ప్రస్తుతము ఒకరైతే సరిపోతుంది, ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఒకళ్ళైతే సరిపోతుందని సంతానాన్ని పొందుతున్నటువంటి వారు, ప్లానింగ్ చేసుకుంటున్నటువంటి వారు నేడున్నటువంటి సమాజాల్లో ఉన్నారు. అందువలన ఒక్కరైనా లేదా 2 బిడ్డలు కావాలని అనుకుంటున్నటువంటి వారికైనా, లేదు బిడ్డలే ఆస్తి అని చెప్పి ఆలోచనతో 5 బిడ్డలను సంతానముగా పొందినటువంటి వారికైనా, ఎవరికైనా సరే సంతాన అభివృద్ధిని కలిగించేవారు దేవుడు. సంతానమును కలిగించుట, సంతాన అభివృద్ధిని కలిగించేవారు దేవుడు. సంతానము దేవుని వలన అనుగ్రహించబడుతుంది. దేవుడిస్తాడు సంతానాన్ని. ఇశ్రాయేలు జనాంగంతో వారిని నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలందరినీ సమకూర్చి తమ పితరులైనటువంటి అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. మన పితరుడైనటువంటి అబ్రహామును గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చి వారు నివసించేటువంటి స్థలాలు నదీ తీరాల్లో ఉంటాయి. వారి తండ్రి గారు కానీ వారి పూర్వపు కుటుంబపు చరిత్ర కానీ
నది ఒడ్డున విగ్రహారాధికులైనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అటువంటి అబ్రహామును దేవుడు పిలిచి సంతాన అభివృద్ధిని కలిగిస్తానని వాగ్దానం చేయటం మాత్రమే కాదు, అబ్రహాముకు ఇస్సాకునిచ్చింది ఆయనే. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో కనాను దేశము వైపుకు నడిపించబడుతున్నటువంటి దేవుని ప్రజలతో నాయకుడిగా వారిని నడిపిస్తున్నటువంటి క్రమంలో తెలియచేసినటువంటి సమాచారాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇలాగున రాయబడి ఉంటుంది. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. సంతానమును విస్తరింపచేసి, సంతానము విస్తరింపచేయబడుతుంది దేవుని చేత. భూమి మీద దేవుడు మానవాళికి సంతానాన్ని అనుగ్రహించటం మాత్రమే కాదు, అనుగ్రహించినటువంటి సంతానము విస్తరింపచేయగలిగినటువంటి వారు కూడా దేవుడే. ఒకనాడు 75 మంది ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క మూల పురుషుల యొక్క కుటుంబాలను కొన్ని లక్షల జనాంగంగా మార్చినవాడు దేవుడు. అందువల్ల యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సంగతి ఏంటంటే, సంతానమును విస్తరింపచేసి అబ్రహామునకు ఇస్సాకునిచ్చి తిని. కాబట్టి గర్భఫలము లేదా సంతానము ఇచ్చేవారు దేవుడు. ఆయన దయ వలన భూమి మీద సంతానము పొందుకుంటారు మనుషులు. ఒకనాడు యాకోబు తన బిడ్డలందరినీ తీసుకొని వచ్చేటప్పుడు తిరిగి మరలా తన తండ్రి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో లేయాకు కలిగినటువంటి బిడ్డలను, లేయాతో పాటు దాసదాసీలు ఉన్నారు, ఆ దాసీల వలన కలిగినటువంటి సంతానాన్ని, రాహేలును ఆమెకు కలిగినటువంటి సంతానమును అందరినీ తీసుకొని తన తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటుంటాడు. ఆయన కలుసుకోవాలని ఎదురుగా 400 మందిని తీసుకొని వస్తూ ఉంటాడు యేసేపు. ఇద్దరు కలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సుమారుగా 10 నుంచి 11, 12 మంది పిల్లలను చూసినటువంటి వాడై, వీళ్ళందరూ ఎవరు అని అడుగుతాడు. వీరిని దేవుడు నాకు అనుగ్రహించాడు, సంతానం అభివృద్ధి పరిచాడు నాకు. ఆదికాండము 33వ అధ్యాయంలో అన్నదమ్ములైనటువంటి యాకోబు ఏశావు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో యాకోబుకు కలిగినటువంటి సంతానం అంతటినీ చూసిన వాడై తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండము 33వ అధ్యాయము
2వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండము 33వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనక లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనక రాహేలును యోసేపునకు ఉంచి తాను వారి ముందర వెళ్తూ ఉంటుంటాడు. ఏశావు ఎదుర్కొంటూ వస్తున్నాడని భయంతో తనకు అనుగ్రహించబడినటువంటి సంతానం అంతటిని తన భార్యలైనటువంటి వారికి అప్పగించి తాను ముందర వెళ్తూ ఉంటుంటాడు. ఏశావు అడుగుతాడు, ఈ ఈ ఈ సంతానం అంతా ఎక్కడిది? ఎవరు వీళ్ళు? వీరు నీకేమవుతారు? అంటే 10 మంది పిల్లలతో పాటు వెళ్తున్నటువంటి కుటుంబం అది దగ్గరగా. కాబట్టి వీళ్ళందరూ ఏమవుతారు నీకు అని అడిగితే, తను అడుగుతున్నటువంటి ప్రశ్నకు తను తెలియచేసినటువంటి సమాధానం ఇది. 5వ వచనంలో, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకు ఏమి కావాలనని అడిగినందున అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. దేవుడు దయచేసిన పిల్లలు. ఒకనాడు యెహోషువ మాట్లాడినటువంటి మాటలు ఎలాగున్నాయంటే, అబ్రహామునకు ఇస్సాకునిచ్చినది నేను. దేవుడిచ్చాడు ఇస్సాకుని. సంతానం లేనటువంటి వారిగా గొడ్రాలుగా పిలువబడినటువంటి శారా అబ్రహామునకు సుమారు 100 ఏండ్ల ప్రాయంలో అనుగ్రహించబడినటువంటి ఇస్సాకు దేవుని చేత అనుగ్రహించబడ్డాడు. కాబట్టి బిడ్డలను అనుగ్రహించేవారు, సంతానమును అభివృద్ధి పరిచేవారు, బిడ్డలను దయచేసేవారు ఎవరు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి అంటే దేవుడు. యాకోబు కూడా మాట్లాడాడు తన సహోదరులతో, వీళ్ళందరూ ఎవరు అని అన్నాడు. దేవుడు నాకు దయచేసినటువంటి పిల్లలు. కాబట్టి ఈ రోజున ఈ కుటుంబంలో ఇద్దరిద్దరు చొప్పున అనుగ్రహించిన వాడే దేవుడు సంతానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథంలో మరొక సంగతి ఇలాగని రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయంలో, ప్రవక్త మాటల్లో సైతము పిల్లలను సంతానమును అనుగ్రహించేవారు దేవుడు, దాంట్లో సందేహం లేదు. మీకు ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు. ఒకనాటి కాలంలో 5 పిల్లలు కలిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి, 9 మందిని కలిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి మన ప్రాంతాల్లోనే. కాబట్టి ఎంతమంది అయినా మీకు సంతానం ఉండనండి. ఒకనాడు ఒక ఇంటి పేరట వాళ్ళు చేత్తో లెక్క వేయగలిగినటువంటి మంది మాత్రమే ఉండేవాళ్ళు. ఈ రోజున ఒక ఇంటి పేరటోళ్ళే చాలా విస్తరించినటువంటి జనముగా కనపడతా ఉన్నారు. ఈ విస్తరణకు కారణం ఎవరంటే దేవుడు. దేవుడు సంతానమును విస్తరింప చేస్తుంటాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా తనకు కలిగినటువంటి 2 బిడ్డలను వారిని ఉద్దేశించి ఎలాగను మాట్లాడుతూ ఉంటుంటాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. 8వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను. అందువల్ల ప్రవక్త తాను మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. కాబట్టి మనం రాయబడినటువంటి సమాచారాన్ని మనం చదువుతున్నప్పుడు లేఖనాల్లో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి భావన ఏంటంటే, దేవుడు ఇచ్చాడంట అబ్రహాంకి. యాకోబు మాట్లాడు, దేవుడు నాకు దయచేసిన పిల్లలని. ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు, నేనును
దేవుడు నాకిచ్చిన పిల్లలను. మా ఎంతమంది వచ్చారు ఇక్కడికి అని అడిగితే, నేను దేవుడు నాకిచ్చిన పిల్లలు. మాట్లాడండి, దేవుని ఘనపరచండి. అవకాశం కలిగిన ప్రతి సందర్భంలో, ప్రతి విధంగా దేవుడు దయచేసిన నా పిల్లలని చెప్పండి. వీళ్ళు ఎవరని అడుగుతారు తెలియనప్పుడు. అడిగేది కదా యాశావు ఆయనతో పాటు వచ్చినటువంటి సంతానాన్ని చూసి, యాకోబు యొక్క పిల్లలను చూసి, వీరు నీకేమవుతారా అని అన్నాడు. నా పిల్లలు అనలా. సహజంగా మాట్లాడేస్తూ ఉంటాం అన్నమాట మనం. నా బిడ్డలండి, నా కొడుకులండి, నా కుమార్తెలండి అంటుంటాం. కానీ దేవుడు నాకిచ్చిన, దేవుణ్ణి ప్రథమ స్థానంలో పెట్టి, దేవుని చేత సంతానాన్ని పొందాను నేను అనే భావన వ్యక్తపరచడం అనేది అవసరం. తెలియనటువంటి ప్రజలు ఆలోచిస్తూ ఉంటుంటారు, సంతానము అనుగ్రహించేవారు దేవుడని. సంతానం యొక్క అభివృద్ధి దేవుని వలన కలుగుతుంది. ఇది వాస్తవమైన సమాచారం. యాకోబు ముసలితనంలో దేహము పనిచేయనటువంటి పరిస్థితుల్లో యోసేపు కబురు వస్తుంది. అయ్యా, మీ నాయన కాయలు పడి ఉన్నాడు, ఏదో ఇబ్బంది కలిగి ఉన్నటువంటి దేహంలో ఉన్నాడు, ఒకసారి వెళ్ళి పరామర్శించడం మంచిదని చెప్పినప్పుడు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి బిడ్డలిద్దరిని తీసుకొని పోతాడు. యాకోబు దగ్గరికి వెళ్తాడు. యాకోబు మంచం మీద లేవలేనటువంటి పరిస్థితుల్లో దేహంలో సత్తు తెచ్చుకొని యోసేపు వచ్చాడని లేచి కూర్చుంటాడు మంచం మీద. సంభాషణ చేసుకుంటూ ఉంటుంటారు వారిద్దరు. వృద్ధాప్యాయంలో తండ్రి ఉన్నాడు, కాయిలపడి ఉన్నాడు. దేహంలో ఆరోగ్యం బాగలేనటువంటి ఒక తండ్రిని పరామర్శించడానికి వచ్చినటువంటి యోసేపుతో సంభాషణ చేస్తూ ఉంటుంటాడు. ఈ సంభాషణలో యాకోబు విస్తరించి మాట్లాడినటువంటి మాటల్లో తాను వెల్లడి చేసింది ఏంటంటే, నాకు సంతానాన్ని విస్తరింపచేస్తాననేటువంటి వాగ్దానం దేవుడు చేశాడు. ఈ రోజున ఎలాగున్నాం కదా మేము. ఒక రాజులో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది అంటే 12 మంది పిల్లలు, ఒక కుమార్తె. కొద్దిగా లెక్కించడానికి వీలు కలిగినటువంటి మనుషులతో ఉన్నటువంటి ఈ కుటుంబము ఈ రోజున 100లోకి అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందంటే దానికి గల కారణం దేవుడు అని చెప్పాడు. ఈ రోజున మీరు 4 గానో, లేకపోతే 8 మంది గానో, లేకపోతే ఇంకో 15 మంది గానో కనబడుతుంటారేమో. భవిష్యత్తులో ఈ కుటుంబాలను, మన కుటుంబాలను ఎంతగా విస్తరింప చేస్తాడో తెలియదు దేవుడు. యాకోబు ఎరిగిన వాడే మాట్లాడుతున్నాడు. ఎలాగన ఆదికాండంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. ఆదికాండంలో కాయిలా పడి ఉన్నటువంటి తన తండ్రి అయినటువంటి యాకోబును ఏశావు కలిసినటువంటి సమయంలో వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఇవి. 48వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. ఆదికాండము 48వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాము. ఈ సంగతులైన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంట పెట్టుకొని పోగా, ఎవరెవరిని వెంట పెట్టుకొని పోతున్నాడు? మనష్షే ఎఫ్రాయిం అని చెప్పబడుతున్నటువంటి యోసేపు యొక్క కుమారులు. తండ్రి బాగలేడనేటువంటి మాట తెలిసినప్పుడు, ఆ సమాచారాన్ని తనకు చేరినప్పుడు వెంటనే తన బిడ్డలిద్దరిని వెంట పెట్టుకొని తండ్రి దగ్గర పోతున్నాడు. తండ్రి దగ్గర పోతూ 2వ వచనంలో, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూసి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతాన అభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనములకు సమూహమునగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య నివాసముగా ఇచ్చేదనని సెలవిచ్చాడంట. దేవుని యొక్క వాగ్దానం అది. ఏమని వాగ్దానం అంటే, నీ సంతానమును విస్తరింపచేసి. ఎవరు విస్తరింపచేసేది?
మానవ కుటుంబాలను, సంతానమును అభివృద్ధి పరుస్తున్నటువంటి దేవుడు. తరతరాలలో యాకోబుతో మాట్లాడాడంట ఒకరోజు, నీ సంతానమును విస్తరింపచేసి ఆశీర్వదించాడంట. దేవుని యొక్క ఆశీర్వాదంలో ఒక భాగం సంతాన అభివృద్ధి. ఆశీర్వదించి దేవుడు ఆశీర్వదించాడంటే, ఏ విధంగా ఆశీర్వదించాడంటే నీ సంతానమును విస్తరింపచేసి. కాబట్టి సంతానము కలిగినది ఇది దేవుని వలన విస్తరింపబడుతుంది, దేవుని చేత అనుగ్రహించబడుతున్నటువంటి సంతానం. అందువలన లేఖనాల్లో మనకు తేటగా తెలియచేయబడుతున్నటువంటి సమాచారం ఏమంటే, సంతానమును అనుగ్రహిస్తున్నటువంటి వారు దేవుడు, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడు అనుగ్రహించిన వారు, దేవుడు నాకిచ్చినటువంటి వారు అని తెలపబడినటువంటి భాగాలు. దేవుడు మానవ జాతికి సంతానమును ఇస్తున్నాడు, ఇచ్చినటువంటి సంతానమును విస్తరింపచేస్తున్నాడు. అందువలన మొదటి సమాచారము, భూమి మీద ఎవరైనా సరే బిడ్డలను కలిగి ఉన్నారంటే, సంతానము కలిగి ఉన్నారంటే దేవుడు మీకు ఇచ్చాడు, మీ సంతానమును విస్తరింప చేస్తున్నాడు. కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటాం. భూమి మీద మన సంతానం కొనసాగించబడతా ఉంటుంది. అనుగ్రహించబడినటువంటి ఈ సంతానం విషయంలో ప్రతి కాలంలో దేవుడు తల్లిదండ్రులకు బాధ్యతలు అనుగ్రహించాడు. ఆ బాధ్యతలు నెరవేర్చినప్పుడు తమ బిడ్డలకు ఏవైతే సంగతులు దేవుడు తెలియచేసి నేర్పించాలని కోరుకున్నాడో వాటిని గనక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము నెరవేర్చగలిగితే ఆ బిడ్డలు దేవుని యొక్క దీవెనలతో వర్ధిల్లుతారు. ప్రతి కాలంలో ఈ బాధ్యత తల్లిదండ్రులదై ఉంది, పిల్లల యొక్క బాధ్యత. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన వాడై ధర్మశాస్త్రమును బోధించటానికి దేవుడు తన పక్షంగా యాజకులను, ప్రవక్తలను నియమించుకుని ఉన్నాడు. ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. ధర్మశాస్త్ర యొక్క విధులు ఇశ్రాయేలు ప్రజలందరికీ నేర్పించటానికి, వినిపించటానికి, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించేలాగా ప్రోత్సహించటానికి దేవుడు యాజకుల నోట పలికించేవాడు. అదేవిధంగా ప్రవక్తల నోట కూడా పలికించేవాడు. మలాకీ గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది, దేవుని యొక్క ఆజ్ఞలను వీరి నోట వినిపించాలని కోరుకున్నాడు గతంలో. మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదువుదాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఎంత మాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి దాన్ని అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పితిరి. చదువుతాం. యాజకులు సైన్యములకు అధిపత్యగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారి నోట నుంచి పలికేస్తాడు దేవుడు. యాజకులను నియమించుకుంటాడు. యాజకుల చేత ఏ ధర్మాన్ని అయితే నేర్పించాలనుకున్నాడో సమాజానికి, కుటుంబానికి, దేశానికి అవసరమైనటువంటి తన యొక్క ఆజ్ఞలు ఏ విధంగా అయితే తను తెలియచేశాడో ఆ మాటలు తెలియచేయటానికి, ప్రజలకు నేర్పించటానికి, సమాజం అంతటికి వినిపించటానికి యాజకులు నిలబెట్టుకొని యాజకుల నోట పలికించేవాడంట. కాబట్టి యాజకులు ఉన్నారు నేర్పించటానికి, బోధించటానికి. ప్రవక్తలు ఉన్నారు
ప్రవక్తల చేత దేవుడు తన సందేశాన్ని వినిపించడానికి వీళ్ళందరూ ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థలో దేవుని గూర్చినటువంటి మాటలు తల్లిదండ్రులైనటువంటి వారు తమ బిడ్డలకు నేర్పుతూ ఉండాలని దేవుని యొక్క శాసనం. తల్లిదండ్రులు బిడ్డలకు దేవుని యొక్క విధులు నేర్పించాలి, మాటలు నేర్పించాలి. దైవ భక్తిని అలవర్చటం అనేది తల్లిదండ్రులకు అప్పగించబడినటువంటి ఒక బాధ్యత. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము. ప్రతి తరంలో పాత నిబంధన కాలంలోనైనను, అనగా ధర్మశాస్త్ర కాలంలోనైనా, ధర్మశాస్త్రమును కంటే ముందున్నటువంటి పితరుల కాలంలోనైనా, నేడు అమలులో ఉన్నటువంటి క్రొత్త నిబంధన కాలంలోనైనా దేవుడు దైవభక్తిని అలవర్చేటువంటి ఒక పనిని, తమ పిల్లలకు నేర్పించటం అనేటువంటి ఒక పనిని తల్లిదండ్రుల ద్వారా కలగటం అనేది కోరుకుంటున్నాడు. వారికి బాధ చేయటం రాకపోయినా, దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు కాకపోయినా, మొట్టమొదటిగా అసలు దేవుణ్ణి ఆశ్రయించాలనేటువంటి ఒక భక్తిని నేర్పించటం, దేవునికి భయపడాలనేటువంటి ఒక విధిని నేర్పించటం, దేవుని సముఖంలో మనం ఎలాగుండాలో, ఎంత తగ్గించుకోవాలనేటువంటి ఒక స్వభావాన్ని నేర్పించడం అనేది మొట్టమొదటిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు నెరవేర్చబద్దులమై ఉంటారు తల్లిదండ్రులు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోము. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రావను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు అస్సలు మాట్లాడరు. ఈరోజున ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఇలాగా? బిడ్డలతో కలిసి తల్లి ప్రయాణం చేస్తుంది అనుకోండి బస్సులో, ఆమె గోల ఆమెదే, వీళ్ళ గోల వీళ్ళదే. ఆమెకు సీటు దొరకలేదని ఆమె అడవుల్లో ఆమె ఉంటుంది కదండి. ఒకవేళ సీటు దొరికినా 4 మాటలు దేవుని గూర్చినటువంటి మాటలు వాళ్ళతో పంచుకుందాం అనేటువంటి అభిప్రాయాలు ఉండవు. ప్రయాణం చేసేటప్పుడు బిడ్డలతో దేవుని గూర్చినటువంటి మాటలు, నడుస్తున్నప్పుడు దేవుని గూర్చినటువంటి మాటలు, వారు ఎంట కూర్చున్నప్పుడు దేవుని గూర్చినటువంటి మాటలు. సహజంగా ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏ మాటలు చెప్తారు బిడ్డలకి? సంభాషణ చేస్తారు అసలు? ఈరోజు ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడలేదు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడలేదు. ఊరుకో, వాళ్ళు ఏదో చెప్పడానికి వస్తారు, ఏదో ప్రేమతోనో ఏదో చెప్పడానికి వస్తారు. మమ్మీ ఈరోజు స్కూల్లో అది, ఊరుకో, నాకున్న టెన్షన్స్ వాళ్ళకి మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పడానికి వచ్చినట్టు వాళ్ళు నోరు మూపిచ్చేస్తున్నారు అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఏదన్నా పిల్లలతో చెప్దాం అనుకుంటే వాళ్ళు అంతెత్తు ఎగురుతున్నారు. ఊరుకో మమ్మీ, వచ్చిన కా నుంచి స్కూల్లో ఒక గొడవ, ఇంటికొత్త ఒక గొడవ. కాబట్టి వాళ్ళు మాటినే పరిస్థితి లేదు, వాళ్ళు వీళ్ళ మాటినేటువంటి పరిస్థితులు లేవు. నాడున్నటువంటి ప్రజలకు దేవుడు ఏమని తెలియచేసాడంటే, నీ బిడ్డలు కూర్చున్నప్పుడు, నీ బిడ్డలు పడుకుంటున్నప్పుడు, నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీ బిడ్డలు నడుస్తున్నప్పుడు ధర్మ విధులు నేర్పించు, వారితో మాట్లాడు, సంభాషణ చేయి. ఆ మాటలు వారికి జ్ఞానాన్ని నేర్పిస్తాయి, భక్తిని అలవరుస్తాయి.
దేవుడు ఎవరో తెలుపుతుంది. దేవుని యొక్క భయం ఏంటో వారికి అలవర్చబడుతుంటుంది. దేవుడు కోరుకుంటున్నాడు ఆ తరం నుంచి ప్రతి తరం వరకు. కాబట్టి నేడున్నటువంటి తల్లిదండ్రులైన క్రొత్త నిబంధన కాలం క్రింద ఉన్నటువంటి మనకైనా దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, మీ బిడ్డలకు దేవుని యొక్క మాటలు చెప్పండి, దేవుని యొక్క భయాన్ని నేర్పించండి. దేవుడంటే మనుషుడు తను తగ్గించుకునేలాగిన, దేవుని హెచ్చించేలాగిన తమ ప్రవక్తలను ఎలాగన కాపాడుకోవాలో బిడ్డలతో సంభాషణ చేయవలసిన వారు తల్లిదండ్రులై ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు తల్లిదండ్రులైనటువంటి వారికి అప్పగించబడినటువంటి ఒక బాధ్యతను గురించి మాట్లాడాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీ 6వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుదాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ. కాబట్టి ఇది కమాండ్, అపోస్తలుల ద్వారా దేవుడు తెలియచేసినటువంటి ఆజ్ఞ. ఒక తల్లిదండ్రులు బిడ్డలతో ఎలాగుండాలో తెలియచేసినటువంటి భాగం ఇది. బిడ్డలు తల్లిదండ్రులతో ఎలాగుండాలో తెలియచేసినటువంటి భాగం ఇది. బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో ఎలాగుండాలో మొదటి భాగంలో మాట్లాడుకుంటూ వచ్చి, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఎలాగుండాలో చెప్పుకుంటూ వచ్చినటువంటి భాగం కనిపిస్తుంటుంది. కాబట్టి రెండో విషయం ఏమంటే, తల్లిదండ్రులు బిడ్డలకు ఏమి నేర్పించాలంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఈ విషయాలు నేర్పించవలసినటువంటి వారై ఉంటారు. పెంచాలి వారిని. వారు అలాగనో పెరుగుతున్నారో లేదో కూడా బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి వారై ఉంటారు. కాబట్టి ఎలాగన పెంచితేనే పెరగనటువంటి కుటుంబాలు బోల్డ్ అని ఉన్నాయి గ్రంథంలో. ఈ రోజున అసలు మనం అస్సలు పట్టించుకోకుండా వదిలేసామనుకో, నిజంగా వాళ్ళ భవిష్యత్తులు ఎలాగ ఏమవుతాయో కూడా తెలియదు. దైవభక్తిని బాల్యం నుంచి తాము అలవర్చుకొని తమ బిడ్డలను అలాగున పెంచినటువంటి బిడ్డలే దేవుని యొక్క భయం ఏంటో తెలియకోకుండా పెరిగారు. పసితనం నుంచి ఇంటిలో తండ్రి ఎంత భక్తిపరుడో తల్లి ఎంత భక్తిపరురాలో దేవుని విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారో వాటన్నిటినీ చూసుకుంటూ వాటన్నిటి విషయంలో నేర్పు కలిగిన వారై ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలే దేవుడి పట్ల సరిగ్గా ప్రవర్తించినటువంటి వారుగా, చరిత్రహీనులుగా, దేవుని విషయంలో దోషులుగా నిలబడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటే అసలు ఈ రోజున అసలు ఆ శ్రద్ధే లేదు. వదిలేసేసాం పిల్లల్ని. దేవుని విషయంలో పట్టించుకోవట్లే, అన్ని విషయాల్లో మంచిగా పట్టించుకుంటాం. నైట్ 9 దాటిపోతే వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే, ఒకవేళ టీవీ చూస్తుంటే టీవీ స్విచ్ ఆఫ్ చేసి పడుకో, 9 అయిపోయింది టైం. లేదంటే ఇంకేదన్నా భోజనం తినాల్సిన టైంలో భోజనం తినకోకుండా అటు ఇటు పిల్లలతో ఆడుకుంటుంటే ఒక కర్ర పట్టుకొని వచ్చి ఫస్ట్ భయపెట్టడానికి ట్రై చేస్తాం. భయపడకపోతే 2 దెబ్బలు కొట్టైనా కూర్చోబెట్టి భోజనం తినిపించి ఆడుకోవటానికి పంపిస్తాం. కాబట్టి వీటన్నిటి విషయంలో ఎలాగైతే శ్రద్ధ తీసుకుంటున్నామో దేవుని విషయంలో వదిలేసేసాం. దైవభక్తిని నేర్చుకోవాలి మీరు అని చెప్పే తల్లిదండ్రులు ఎవరు ఈ రోజుల్లో? ఆయన మహోన్నతమైనటువంటి స్థలాల్లో వసించేవాడు. ఆయన ఎదుట మనుషులు వనకాలని కోరుకున్నాడు. ఎవడు దీనుడై నా ఎదుట వణుకుచూ ఉంటుంటాడో వాడిని నేను దృష్టిస్తానని తెలియచేసినప్పుడు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు దేవుని విషయంలో ఇలాగ ఉండాలి స్ట్రిక్ట్గా చెప్తున్నామా? అలా నేర్పించినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలే పాడయ్యారు. సంగతి ఏంటంటే, బాల్యం నుంచి దేవుడేంటో, దేవుని యొక్క భయమేమిటో, దేవుని విషయంలో మనుషులు ఎలాగుంటే దేవుడు స్వీకరిస్తాడో, లేకపోతే
వారి మీద తన కోపాన్ని కుమ్మరేస్తాడో, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ నేర్పించుకుంటూ వచ్చినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలే చెడిపోతే, పాడైపోతే, అసలు ఏమాత్రము చెప్పనటువంటి తల్లిదండ్రులుగా ఉంటే అసలు ఆ బిడ్డలకు ఏమి నేర్చుకుంటారు, ఏమి అవలంబించుకుంటారు, ఏమి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏలి అండి, సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల్లో కనిపించేటువంటి 3-4 అధ్యాయాల వరకు కనిపించేటువంటి మనుషులైనటువంటి వాడు ఏలి. దేవుని సముఖంలో పనిచేసేటువంటి పనివాడు, యాజకుడు. యాజకుడిగా ఉన్నాడు. హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హయ్యర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే తన నోట పలికేస్తాడు దేవుడు ఈ విధులు నేర్పించటం. కాబట్టి సమాజం అందరినీ కూడబెట్టి వాళ్ళందరికీ నోట్లో వినిపించేటువంటి ఈ మనుషుడు తన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకు నేర్పుకోకుండా ఉన్నాడు అనేది మాత్రం అవాస్తవం. ఖచ్చితంగా చెప్పుకుంటాడు. ఖచ్చితంగా ఆ మనుషులను ఆ దారిలో పెట్టే క్రమంలో సరే ప్రత్యేకంగా వారిని కూర్చోబెట్టి చెప్పకపోయినా అందరితో పాటు చెప్తున్నప్పుడైనా ఇక ఇలా ఉండాలి, ఇలా ఉండాలి నేర్పించుకుంటూ వచ్చి ఉంటాడు. ఆ బిడ్డల గురించి మాట్లాడినప్పుడు గ్రంథంలో దేవుని ఎరగని మిక్కిలి దుర్మార్గులు అన్నాడు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలియలేదా? ఎప్పటి నుంచి ఆయన పనిచేస్తున్నాడు, ఎప్పటి నుంచి దేవుని యొక్క మాటలు వినిపిస్తున్నాడు, ఎప్పటి నుంచి ఆ పనిలో తన కుటుంబము ఎన్ని తరాల నుంచి అలాగను కొనసాగించబడుకుంటూ వస్తుంది తెలియదు. కానీ ఆ బిడ్డల కంటే దేవుడు ఎవరో తెలియలేదంట. దేవుని ధర్మం ఏంటో తెలియలేదంట. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎలా సమీపించాలో తెలియలేదంట. దేవుని మందిరానికి వస్తున్నటువంటి ప్రజలతో ఎలా ప్రవర్తించాలో తెలియలేదంట. నేర్పించిన కుటుంబంలోనే ఎలాగుంటే బిడ్డలు అసలు పట్టించుకోకుండా ఉన్నటువంటి కుటుంబంలో ఇంకెలాగుంటారో. అందువలన హయ్యర్ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులుగా మీ మీద ఉంది. నేర్పించాడు ఆయన. చదువుతాం ఒకసారి గ్రంథాలు తీసి. సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 2:12 ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై, దేవుడు ఎవరికి తెలియదు, అన్యజనులకు తెలియదు దేవుడు ఎవరో, ధర్మశాస్త్రం లేనటువంటి ప్రజలకు తెలియదు దేవుడు ఎవరో, పరదేశులుగా ఇశ్రాయేలు యొక్క దేశంలోకి వచ్చినటువంటి వారికి తెలియదు దేవుని యొక్క ధర్మం ఏంటో. ఇశ్రాయేలు వారిగా పుట్టి దేవుని పనిచేస్తున్నటువంటి వారి యొక్క కుటుంబంలో ఉండి దేవుని యొక్క ధర్మం ఏమిటో బోధించేటువంటి వారితో తమ కుటుంబంలో నేర్పించబడినటువంటి ఈ మనుషులు పెద్దవారు అయిపోయిన తర్వాత దేవుని ఎరగని మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. నేర్పిస్తేనే పిల్లల పరిస్థితులు అలాగున్నాయి. తల్లిదండ్రులు తప్పని నేను చెప్పట్లేదు, ఇక్కడ ఏలి తప్పు చేశాడని నేను చెప్పట్లే. ఏలి క్రమశిక్షణలో పెట్టుంటాడు. మనం చేసే పని ఇది, మన దేవుని విషయంలో మనం జరిగించే ధర్మం ఏది నేర్పించే ఉంటాడు ఖచ్చితంగా. నేర్పించబడినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలే అసలు దేవుడెవరో తెలియనటువంటి మిక్కిలి దుర్మార్గులైపోయి ఉన్నారు. పసితనం నుంచి దేవుని సముఖంలో యాజక ధర్మాన్ని జరిగించినటువంటి సమూయేలు యొక్క బిడ్డలు ఇద్దరు కూడా లంచం తీసుకుంటూ, ధర్మశాస్త్రంలో విధించబడినటువంటి ఆజ్ఞ, లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పేయకూడదు, ఇది విధి. బాల్యం నుంచి దేవుని సముఖంలో ఎదుక్కుంటూ వచ్చినటువంటి సమూయేలు, పాలు విడిచినప్పుడు యెహోవా సముఖంలో మొక్కినటువంటి సమూయేలు యొక్క బిడ్డలు. సమూయేలు మొదటి గ్రంథంలో అటువంటి వాడు ఇశ్రాయేల్లో లేనటువంటి ఒక మంచి ప్రవక్తగా పేరు పొందినటువంటి ఈ సమూయేలు యొక్క బిడ్డలు ఎలాంటి వారుగా ఉండి ఎదుగుకుంటూ వచ్చారో మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాం. 8వ అధ్యాయం లేదా 2వ వచనం చదవండి.
8:2 అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెహెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవక్తలను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. లంచం పుచ్చుకోకూడదు అని చెప్పాడు గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. ఇశ్రాయేలు జనాంగము ప్రజలతో న్యాయమునుగా వ్యవహరించవలసినటువంటి తమ ప్రవక్తనలో ఒక విధి ఏంటంటే న్యాయం జరిగించడంలో లంచం పుచ్చుకోకూడదు. కాబట్టి లంచం పుచ్చుకోకూడదని దేవుని యొక్క ఆజ్ఞ ఒకటి ఉండగా సమూయేలు తన బిడ్డలకు బోధించుకోకుండా ఉంటాడా? సమూయేలు వచ్చాడంటే ప్రజలకు భయం. ఎందుకు వచ్చాడో, ఏం చేస్తాడో, ఏం ఆజ్ఞాపించాడో దేవుడు, ఏ సమాచారంతో వచ్చాడంటే ఒక భయం ఉంటుంది. తన ఇంట్లో తన బిడ్డలను కూర్చోబెట్టుకొని చెప్పకుండా ఉంటాడా? మనం ఇలాగుండాలి అని చెప్పుంటాడు ఖచ్చితంగా. సమూయేలుని బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ. నేను చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, బాధ చేసి దేవుని యొక్క విధులు నేర్పించినటువంటి కుటుంబంలో ఎదిగిన బిడ్డలే దేవుని యొక్క భయం లేకోకుండా ఉంటే, ఈ రోజున అసలు మనం పట్టించుకోవట్లే. ఆ బిడ్డల్ని దేవుని విషయంలో పట్టించుకోవట్లే, వదిలేసేసాం. క్రమశిక్షణ చర్యలు ఏమీ లేవు. నేను ఆరాధనకు రాను అంటే తల్లి ఏమంటలేదు, తండ్రి ఏమంటలేదు. అసలు వీరే సరిగ్గా రాకపోతే వాళ్ళు ఎలాగో వస్తారు? ప్రార్థన అంటే విసుకొచ్చేటట్టుగా ఉంది ఈ రోజునటువంటి పిల్లలకి. ఇక్కడ యూత్ ఎక్కడ కనపట్లేదు. ఎక్కడో ఉన్నారా? వచ్చారు. విసుకొస్తుంది. ప్రార్థన అంటే విసుకొస్తుంది, బోరు కొడుతుంది ప్రజలకు. బాధ్యతలు తీసుకుని నేర్పించినటువంటి కుటుంబాల్లోని బిడ్డలు చెడిపోతే, అసలు బాధ్యతలే స్వీకరించినటువంటి వారుగా ఉంటే మన బిడ్డలు ఎలాగెదుగుతారని మీరు అనుకుంటున్నారు? దేవుని యొక్క దయలో వారు ఎలాగూ వర్ధిల్తారని భావిస్తున్నారు? క్రీస్తు యేసునందు మానవాళికి దేవుడు చేసినటువంటి వాగ్దానాలను వారు ఎలాగనో స్వతంత్రించుకుంటారు అని భావిస్తున్నారు. హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. దేవుని విషయంలో బిడ్డలను ఎలాగ పెంచాలో ఒక బాధ్యత ఉంది మనకి. అలాగని పెంచిన కుటుంబాల్లోనే పెరగకపోతే, అసలు పట్టించుకోకపోతే మన బిడ్డలు ఏమవుతారో భయం ఇవ్వాలి. మూడో సంగతి, దైవభక్తిని, దేవుని గూర్చినటువంటి విషయాలు మన బిడ్డలకు నేర్పించకుండా వారిని భక్తిలో పెంచకపోతే కలుగు నష్టము మొట్టమొదటిగా ఆ తల్లిదండ్రులకే. దేవుని విషయంలో బిడ్డలను పెంచకపోతే పర్యవసానాలు ఉంటాయి కదా, అంటే దాని ఫలితం ఉంటుంది కదా. ఆ ఫలితము, మొదటి ఫలితం ఏంటంటే ఫస్ట్గా నష్టపోయేది నువ్వే. ఒక తల్లిగా, తండ్రిగా వారిని గూర్చినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి వాడిగా మొదటి ప్రభావం పడేది నీ మీదే. ఎలాగనంటే దేవుడు తన గ్రంథంలో తెలియజేసినట్టుగా తల్లిదండ్రులకు ఉపకారము చేయటం అనేది బిడ్డల యొక్క బాధ్యత ఉంటుంది. అది ఎప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు? ఒక తల్లికి కానీ తండ్రికి కానీ బిడ్డలు ప్రత్యుపకారం చేయటం, వాళ్ళకు మేలు చేయటం, వారి విషయంలో తమకంటూ ఒక బాధ్యత ఉందని గుర్తించగలగటం అనేది ఒకటి ఉంటుంది బిడ్డలకి. ఇప్పుడు ఎలాగైతే తల్లిదండ్రులు పసిబిడ్డలైనటువంటి వారు అందరికీ ఏవైతే చూస్తున్నారో వారికి వస్త్రం, ఆహారము, నివాసం, వీటన్నిటిని పెద్దవారైనటువంటి తల్లిదండ్రులే బిడ్డలకు చూసుకుంటూ వస్తూ ఉన్నారు. అవును కదండి? మీకు పిల్లలు వస్త్రాలు తీసుకొస్తున్నారా? పిల్లలకి మీరు వస్త్రాలు తీసుకొస్తున్నారా? చిన్నపిల్లలైతే ఎవరు తీసుకురావాలి? తల్లిదండ్రులే తీసుకురావాలి.
వాళ్ళు పెద్ద అయినప్పుడు దానికి మీరు చేసిన ఉపకారానికి ప్రత్యోపకారం ఒకటి ఉంటుంది. తల్లిదండ్రులు తమ మీద చూపించినటువంటి ప్రేమకు, తమను భూమి మీద ఒక మంచి స్థాయిలో స్థిరపరిచిన దానికి, తమ కోసము ప్రయాసపడినటువంటి వారి యొక్క కష్టార్జితాన్ని అనుభవించిన దానికి ప్రతిఫలముగా ఈ బిడ్డలు ఒకరోజు నేను చేయవలసిన వారై ఉంటారంటే తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయటం అనేటువంటి ఒక బాధ్యత బిడ్డలకు ఉంటుంది. ఆ బాధ్యతను వారు నిర్వర్తించాలంటే మొదటిగా వారికి అసలు దైవభక్తి ఏంటో ఉంటే కదా ఇవన్నీ ఆలోచన చేయటం. ఈ రోజున లేరా కుటుంబాల్లో బిడ్డలు ఉండి తినటానికి లేక, వారికి సరైన నివాసం లేక అనాథల్లాగా మిగిలిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది. కారణం ఏమంటే వారికి నేర్పించవలసిన వయసులో నేర్పించవలసినటువంటి దైవభక్తిని వారికి అవలంబించకపోవటం. అది నీ లోపం. ఎవరు చూసేవాళ్ళు ఉన్నారండి, ఉండటానికి ఉన్నారు కానీ ఒక నలుగురు. అప్పుడు చెప్తూ ఈ మాట, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక నెల ఉంచుకొని పంపిస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఒక నెల ఉంచుకొని పంపిస్తున్నారు. అయినా తిరుపతిలోనే ఉంటారు కదా, వాయిదాలు వేసుకొని లేకపోతే భాగాలు వేసుకొని అటు ఇటు తిప్పట్లే, తల్లిదండ్రులను తిప్పట్లేదా? ఈ నెల నాకు కలవదు, చూస్తే చూడు లేకపోతే లేదు. వాయిదాలు వేసుకొని అన్నమాట, వంతులు వేసుకొని తల్లిదండ్రుల మీద. ఇదంతా ఫలితం దేనికోసం అనుభవిస్తుందంటే, ఈ ఫలితం ఎలా, దేన్ని బట్టి నీకు కలుగుతుందంటే ఈ నష్టము వారికి నేర్పించవలసినటువంటి వయసులో దైవభక్తిని నేర్పించాలి. ఇది నీ బాధ్యత. తల్లిదండ్రుల మీద నీ బాధ్యత అనేటువంటి ఒక విషయాన్ని తల్లిదండ్రులు మొదట దైవభక్తిని వారికి అవలంబించినట్లయితే వారు ఎదిగి పెద్దవారైన తర్వాత వాడికి నడిపించాం, వాడి త్రోవను చూపించాం, ఇది నడవాల్సిన త్రోవ. పెద్దవారు అయిపోయిన తర్వాత వారు మర్చిపోరంట, దాంట్లోంచి తొలగిపోరంట. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలాగా రాయబడి ఉంటుంది, చదువుదాం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనవులు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును, జాగ్రత్తగా గమనించాలి ఈ సంగతి, తమ తల్లిదండ్రులకును ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొని ఉంటే చేస్తారు. అసలు నేర్చుకునేడు ఏం చేస్తాడు? ఇంట్లో లైట్లు ఎలగట్లా, పవర్ అయితే ఉంది, కరెంటు. ఎవరు చేయబెడతారు అందుట్లో? తెలిసినోడు చేయబెడతారా? ఎవరు ఏముంది లేదో ఒకటని చేయబెట్టేస్తారా? ఉంది, సొమ్ము ఉంది ఇంట్లో, కానీ తల్లికి పెట్టడానికి చేతులు రాట్లా. ఆహారం ఉంది ఇంట్లో, ఒక రోజున తండ్రి ఇంట్లోకి తీసుకొచ్చి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టడానికి మనసు ఒప్పుకోవట్లేదు. కారణం ఏమంటే నేర్చుకోలే. జన్మనిచ్చినటువంటి తల్లికి తండ్రికి ప్రత్యుపకారం చేయటం అనేటువంటి ఒక బాధ్యత నాకు ఒకటి ఉంది. ఈ బాధ్యతను నేను నెరవేర్చవలసినటువంటి వాడిని అనేటువంటి విషయము దైవభక్తి లేని కారణాన. భక్తున్నాడు ఎవడో తల్లిదండ్రులు వదిలేడు. నష్టము పర్యావసనము మొట్టమొదటిగా అనుభవించేది పడేది నీ మీదే. ప్రత్యుపకారం చేయాల్సిన వారై ఉంటారు, ప్రత్యుపకారం చేయరు. తల్లిదండ్రులు సన్మానించండి అని దేవుడు పిల్లలకు ఆజ్ఞాపించాడు. సన్మానము అనగా గౌరవము, మర్యాద తల్లిదండ్రులకు తీసుకురావాల్సినటువంటి పిల్లలు తలవంపులు, అవమానములు తీసుకొచ్చేటువంటి వారిగా ఎదగటానికి గల కారణం ఏమంటే వారికి నేర్పించవలసినటువంటి వయసులో దైవభక్తిని నేర్పించాల. ఇశ్రాయేలు యొక్క చట్టంలో రాయబడినటువంటి సంగతి ఏంటంటే, అయ్యా మీలో ఎవరికైనా ఒక బిడ్డ ఉండి వాడు తిండిపోతూ తాగుబోతూ ఉంటే ఒకసారి చెప్పండి,
ఇలా చేయటం ధర్మం కాదురా, దేవుడు కోరుతున్నాడు. సక్రమంగా క్రమమైనటువంటి ఒక జీవితాన్ని గడపాలని దేవుడు కోరుతున్నాడు అని చెప్పి గద్దించి, సమాజంలో ఒక పెద్దవారు ఎవరైనా ఉంటే వారి దగ్గరకు తీసుకెళ్ళి మందలింపు చేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరలా అదే యాటిట్యూడ్, తిరగబట్టడం, తిట్టడం, దూషించటం, తల్లిని తిట్టేవాడు, తండ్రిని తిట్టేవాడు, వారి మీద తిరుగుబాటు చేసేవాడు, వాళ్ళేదో కష్టపడి ఏదో సంపాదించి తీసుకొస్తే దానిని తీసుకెళ్ళి దోబరా ఖర్చు చేసేవాడు. ఇలాగ గడుపుతున్నటువంటి ఒక యవనస్తులైనటువంటి బిడ్డల విషయంలో దేవుడు ఎంత కఠినమైనటువంటి ఆజ్ఞను ఆజ్ఞాపించాడంటే వాడిని తీసుకొచ్చి సమాజం ఎదుటికి పెట్టి చంపేయండి అని అన్నాడు. సమాజం ఎదుటికి పెట్టేసి రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయండి. అయ్యా, నా బిడ్డ తిరుగుబాటు చేశాడు, నా బిడ్డ తిరుగుబోతయ్యాడు, మమ్మల్ని దూషించే పరిస్థితికి వచ్చాడు, ఎలాగ బ్రతుకుతున్నాడు అంటే దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, తీసుకొచ్చి సమాజం ఎదుటి నిలబెట్టి రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయండి అన్నాడు. ఈ భయం ఉన్నోడు ఏ తల్లిని తిడతాడా? ఏ తండ్రినైనా దూషిస్తాడా? బాధ్యత లేకోకుండా తిరుగుబోతుగా, తిండిబోతుగా తిరుగుతాడా? ద్వితీయోపదేశ కాండంలో రాయబడినటువంటి సంగతి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయంలో 18వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి, చదువుతాం. కాబట్టి సమాజము బాగుపడాలంటే మొదటిగా కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒక శ్రేష్టమైనటువంటి ఒక మంచి జీవితాన్ని గడపాలంటే బిడ్డలను ఎలాగ ఉంచాలో దేవుడు అలాగ ఉంచాలని కోరాడు. అలాగ ఉండకపోతే ఏం చేస్తాడు? ప్రక్షాళన మొదలు పెడతాడు. చదువుతాం 18వ వచనం, 21వ అధ్యాయం 18వ వచనంలో, ఒకని కుమారుడు మొండివాడై, మొండోడు అంటే ఏంటి? శంటుబాబు, మొండోడు అంటే ఏంటి? నన్నే అడిగాడేంటి అన్నయ్య? ఇంకెక్కడున్నారు యూత్? మొండోడు అంటే ఏంటి అన్న? మొండోడు అంటే ఏంటి? చదువుతాం. రైట్, ఇలాగని రాయబడి 21వ అధ్యాయం 18వ వచనంలో, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయో అప్పటికి వేస్తారు కోటింగ్. తిరగబడుతున్నాడని, మొండితనం చూపిస్తున్నాడని, మాట వినట్లేదని, తల్లి మాట భయం లేదు, తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు. కాబట్టి వీళ్ళు ఇద్దరు భయం లేనటువంటి కారణాన బిడ్డలు ఏం చేశారంటే అప్పటికి కొంచెం పడ్డది, పనిష్మెంట్ పడ్డది, కోటింగ్ పడ్డది. పడినప్పటికీ కూడా ఏ మాత్రం మార్పు లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఏ యవ్వన బిడ్డ అయినా సరే ఏం చేయాలని కోరుతున్నాడు దేవుడు? అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవుని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు తీసుకొని వచ్చి, ఒక తల్లిదండ్రులు తమ బిడ్డల విషయంలో తామే పంచాయతీకి కూర్చున్నారంటే ఊరి గవిని దగ్గర తీసుకుని వెళ్ళి ప్రజలందరూ, ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఉంటారో, దేశ అధిపతులు ఉంటారో, వారి యొద్దకు తీసుకెళ్ళి గవుని యొద్ద కూర్చొని తల్లిదండ్రులు బిడ్డల మీద చేస్తున్నటువంటి క్లైమ్ ఇది. వాడు మాట వింటలేదండి. తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు. మొండోడై తిరుగుబాటు చేసుకుంటూ మా మీదే ఇలాగన తిరుగుబాటు చేసినటువంటి ఒక వ్యక్తిగా వాడు తయారైపోయాడు. సమాజానికి ఎలాంటి వాడు నష్టమును కీడును తీసుకొస్తాడు అని ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే ఊర్లో ఉన్నటువంటి పెద్దల యొద్దకు తీసుకెళ్ళి ఆ బిడ్డను నిలబెట్టి చెప్తే దానికి విధించే శిక్ష ఎలాగుంటుంది? చదువుతా.
చదువుతాం, ఎలాగనే ఉంటుందంట. అతని తల్లిదండ్రులు 19వ వచనంలో అతన్ని పట్టుకొని ఊరి గవని వద్ద కూర్చుండి పెద్దలకు వద్దకును అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును తాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవాలి. ఇదే మాట ఈరోజు చెప్పండి, తీసుకెళ్ళి ఊర్లో ఎవరికైనా. ఊరి పెద్దలు ఏమంటారు తెలుసా? మాకెందుకే, కన్నది మీరు, పెంచింది మీరు, ఆ బాధ ఏదో కింద మీదో మీరే పడండి. ఇదే కదా ఈరోజు ఎవరైనా అడిగేది. మా బిడ్డ మాట వింటలేదంటే, ఈరోజు నాకు కొడితే అసలు ఊకోట్లే, మాట అంటేనే ఊకోట్లేదు తల్లిదండ్రులు. తిరుగుబోతైనా, తిండిపోతైనా, లేకపోతే త్రాగుబోతైనా, ఇంకేదైనా అయినా అలాంటి వాడిని సైతం మాట పండేకోకుండా చూస్తున్నటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలను తమ చేతులారా వారే పాటు చేసుకుంటారు. ఆ రోజున సమాజపు గమని వద్ద తీసుకొని పోతే దానికి విధించబడుతున్నటువంటి పనిష్మెంట్ ఎలాగనే ఉంటుందంటే 21వ వచనంలో, అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను, అట్లు ఆ చెడుతనమును. ఇది చెడుతనం. ఏంటా చెడుతనం? తల్లి మీద తండ్రి మీద తిరగబడుతున్నటువంటి చెడుతనం ఇది. కని పోషించి సంరక్షించి ఒక బాధ్యత తీసుకొని నిన్ను ఒక ప్రయోజకుడిగా చేయటానికి శ్రమపడినటువంటి తల్లిదండ్రులకు నువ్వు చేసినటువంటి ఈ ప్రత్యోపకారం అనగా తిరిగి నువ్వు చెల్లించినటువంటి ఈ ధోరణి చెడుతనం. దీన్ని సమాజం నుంచి కొట్టేస్తానన్నాడు. దాన్ని కొట్టేయటానికి పరిష్కారం ఏంటంటే రాళ్ళు తీసుకొని చావుగొట్టండి అని అన్నాడు. కఠినమైనటువంటి చర్యలు. కారణం ఏమంటే తల్లిదండ్రులను సన్మానించటం అనేది దైవభక్తిని బట్టి నేర్చుకుంటారు. ఏ బిడ్డల్లో అయితే ఈ దైవభక్తి అలవర్చబడదో తల్లి అంటే లెక్కలేదు, తండ్రి అంటే లెక్కలేడు. వాళ్ళకి చేయవలసినటువంటి ప్రత్యోపకార విషయంలో అస్సలే బాధ్యత ఉండదు. మొట్టమొదటిగా నష్టపోయే తల్లిదండ్రులే దైవభక్తిని నేర్పించకపోతే. 2 సామెతల గ్రంథం 21వ అధ్యాయం సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 22వ వచనం లాగా రాయబడి ఉంటుంది. తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు కనపరచవలసినటువంటి ప్రత్యోపకారం ఏమిటంటే, ముసలితనం వచ్చినప్పుడు వారిని చేరదీయవలసిన వారై ఉంటారు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఇది ఆజ్ఞ దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు అంటే, నిన్ను కనిన తల్లి ముదిమియందు ముసలితనమందు చేసుకోలేనటువంటి పరిస్థితి కలిగినప్పుడు ఆమెను నిర్లక్ష్యం చెయ్యొద్దు. తల్లి బాగున్నంతకాలము ఆమె చేసి పెట్టితే చక్కగా అనుభవించటం, ఆమె దగ్గరికి వచ్చి అవసరమైనటువంటి వాటిని తీసుకొని పోవటం, అమ్మ అది కావాలా ఇది కావాలా అని పేసి పెట్టడం కదరా, ఇవన్నీ జరుగుతాయి. అది ఇస్తేనే నెక్స్ట్ మంత్ కల్లా వచ్చే నెల కల్లా అది సెట్ చేస్తేనే అని కండిషన్లు పెడతారు కదా తల్లిదండ్రులకి. ఇలాంటి కండిషన్లు పెట్టి వారు చేసినంతకాలం వారి కష్టాజితాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి బిడ్డలు వాళ్ళు ముసలితనములకు రాగానే వారిని నిర్లక్ష్యం చేయటం మొదలు పెడుతున్నారు, వదిలేసేస్తున్నారు. తమను పెంచి పోషించినటువంటి ఒక తల్లికి చివరి దినాల్లో పట్టెడు అన్నం పెట్టడానికి చేతులు రాలేనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు వదిలేసేసేస్తున్నారు. అది నువ్వు చేసిన తప్పిదమే. దైవభక్తి ఏంటో నేర్పించినట్లయితే వారు మొదటి నుంచి అభ్యాసం చేస్తుంటారు తల్లిదండ్రులతో ఎలాగ వ్యవహరించాలి. తల్లిదండ్రులతో ఎలాగ ఉండాలనేటువంటి ఒక విషయాన్ని వారు గ్రహించేలాగా మనం నేర్పించుకోకుండా ఉన్న కారణాన ఒక రోజున ముదిమికి వచ్చినప్పుడు మనుషులు దుఃఖపడుతూ
ఇంత చేశానండి, అంత చేశానండి, నా బిడ్డల కోసం అది చేశానండి, అవసరమైతే దీన్ని అమ్మేశానండి, దాన్ని అమ్మేశానండి, ఒక రోజున హాస్పిటల్ తీసుకెళ్తే సావు బతుకుల మీద ఉంది, ఇది చేస్తేనే అంటే ఉన్నది మొత్తం పోగొట్టుకున్నానండి, ఈరోజు నన్ను నడి రోడ్లో నిలబెట్టారండి అని చెప్పుకుంటున్నటువంటి తల్లిదండ్రులకు కారణం ఏమిటంటే, నీ బిడ్డలకు నేర్పించవలసినటువంటి దైవ భక్తిని మొదటి నుంచి, బాల్యం నుంచి సరైన క్రమంలో నేర్పించం. 3, దైవభక్తి లేని కారణాన ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి బిడ్డల మధ్య ప్రేమానురాగాలు ఉండి ఒకరి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ మంచి చెడులో ఇద్దరు సహకరించుకుంటూ ఉండవలసినటువంటి బిడ్డలు ఒకరంటే ఒకరు పడనంత పగతో కక్షతో రగిలిపోతున్నటువంటి కుటుంబాలుగా నేడు తయారవుతున్నాయి. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు ఇద్దరు కలిసి భూమి పంచుకున్నారనుకోండి, అవతల ఉన్నటువంటి వారి యొక్క భూమిలో బోరు పడితే ఈయన కూడా తమ్ముడు అన్న అక్కో చెల్లో ఇటువైపు కూడా నేను కూడా బోరు వేసుకుంటే అందరికంటే ముందు వెళ్ళి కంప్లైంట్ పెట్టి వస్తాడు, నా బోరుకి ఈ బోరుకి చాలా దగ్గరగా ఉందండి, అసలు బోర్ వేయటానికి పర్మిషన్ ఇవ్వమాకండి. లేరనుకుంటున్నారు సమాజంలో ఎలాంటి వాళ్ళు, అసలు వానికి ఆ భూమి పండకూడదండి అనుకునే వాళ్ళు లేరా? తల్లి, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు. తమ్ముడికి కష్టం వచ్చిందంటే అన్నగా ఒక మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి వాడు, చెల్లికి బాధ కలిగిందంటే ఒక అక్కగా, ఒక తోబుట్టువుగా తాను ఏదైతే చేయవలసినటువంటి ఒక ధర్మం ఉందో దాన్ని జరిగించవలసినటువంటి వారు. అక్కకు బాగలేదంటే చెల్లి, అన్నకు బాగలేదంటే తమ్ముడు, ఇలాంటి బంధుత్వము ప్రేమానురాగాలతో ఉండవలసినటువంటి సమాజము పాడైపోవటానికి గల కారణం ఏమంటే వారి మధ్యలో దైవభక్తి లేకపోవటం. నేర్పించిన కారణాన కుటుంబంలో ఎదిగి పెద్దవారైన తర్వాత పగ, కక్షతో, ద్వేషంతో, అసూయతో ఒకడంటే ఒకడు పడుకో. సొంత అన్నదమ్ములు అస్సలు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బోల్డంతమంది. ఏం నేర్చుకున్నారు వాళ్ళు? సొంత అక్క చెల్లెలు ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. అబద్ధ గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది, మనం చదివేసి ముగించేవాళ్ళం. అబద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. తమ్ముడికి ఇబ్బంది వచ్చిందంట, కష్టంలో ఉన్నాడు, బాధించబడుతున్నాడు, శత్రువు మీదకు వచ్చాడు, ఆపదలో ఉన్నాడని తెలుసు, ఖచ్చితంగా మనం సహాయం చేయాలనేటువంటి సంగతి కూడా తెలుసు. చక్కగా నవ్వుకుంటా చేతులు రెండు కట్టుకొని అసలు నేనేమి చూడనట్టుగా, నాకేమీ తెలియనట్టుగా లోపల సునకానందం అంటారు దాన్ని. తెలుసా మీకు సునకానందం అంటే? అమ్మా చెప్పండి పర్లే. సునకానందం అంటే ఎప్పుడైనారా కుక్కపడే ఆనందం అన్నమాట. కుక్కకు ఆనందం కలుగుతుంది అన్నమాట. అసలు దానికి వాల్యూ ఉండదు. అసలు సునకం అంటే కుక్క, ఆనందపడటం, దేనికి నవ్వాలో తెలియనటువంటి పరిస్థితి, దేనికి సంతోషపడాలో తెలియని పరిస్థితి. ఒకే తోబుట్టువై ఉండి ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి సమయంలో ఒకనికి ఇబ్బంది కలిగితే ఇంకొకటి నవ్వటం, వాడికి అలాగే జరగాలి అనుకోవటం, ఆమెకు అలాగే ఉండాలి అనుకోవటం, అక్క చెల్లిని చూసి, చెల్లి అక్కను చూసి, తమ్ముడు అన్నను చూసి, అన్నను తమ్ముడు చూసి ఈ కుటుంబ బాంధవ్యాలన్నీ చెడగొట్టుకొని మనుషులు ఆనందపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దైవభక్తి లేని కారణంగా ఇలాంటివి జరుగుతాయి కుటుంబాల్లో. చదువుతాం గ్రంథంలో, అబద్ధ గ్రంథం 1వ అధ్యాయము. అందువలన
యోసేపు యొక్క పర్వత నివాసులందరూ ఇప్పుడు చదువుతా ఉన్నమాట, అదే సంగతి అన్నమాట. జాగ్రత్త. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నువ్వు అవమానము నొందుదువు. నీవు ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. నువ్వు పగబట్టిన వాడివై నిలిచిన దినమున. ఎవడు పగబట్టింది? ఎవరి మీద పగబట్టారని మాట? ఎదోము అని చెప్పబడుతున్నటువంటి ఏశావు యొక్క సంతానము, యాకోబు అని చెప్పబడుతున్నటువంటి ఇశ్రాయేలు యొక్క సంతానం మీద యాకోబు ఏశావు ఏమవుతారు? మరి తల్లి ఎవరు? రెబ్కా. ఒకే తల్లి గర్భంలో ఉండి, ఒకే సమయంలో పుట్టి, ఒకే వయసుతో పాటు ఎదుక్కుంటూ వచ్చి, ఒకే పితరుడైనటువంటి ఇస్సాకు దగ్గర విశ్వాసపు పాఠాలు నేర్చుకుంటూ వచ్చి ఈరోజున ఎలాగ నిలబడ్డారు ఈ అన్నదమ్ములు? అగోడై. లేదా ఈరోజున కుటుంబాల్లో మేలు చేసి పగొన్నాయనండి ఈ రోజున అని చెప్పుకునే అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. మేలు చేసి మా చెల్లికి ఇది చేసి, మా అక్కకి ఇది చేసి ఈ రోజున మాకు ఈ గతి పట్టిందండి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మా ముఖం చూడటానికి కూడా వాళ్ళకి చెల్లట్లేదండి అని చెప్పుకుంటున్నటువంటి కుటుంబ బాంధవ్యాలు ఉండటానికి గల కారణం ఏమిటంటే, దైవభక్తిని అలవర్చుకోకపోతే పరిస్థితులు ఎలాగ ఉంటాయి. సొంత అక్క చెల్లెళ్ళు, సొంత అన్నా చెల్లెళ్ళు, సొంత అన్నదమ్ముళ్ళు ఇద్దరి మధ్యలో పగ, వైరము నిలబడేటువంటి కారణం ఒకటి ఉంటుంది. సహోదరుల మధ్య ప్రేమ ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఎక్కడెక్కడో పుట్టినటువంటి ప్రజల మధ్య మిక్కటమైనటువంటి ప్రేమ ఉండాలని కోరుకుంటే, ఒక తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి బిడ్డల మధ్య వీళ్ళు ద్వేషించుకొని వారిని ప్రేమించమని నేర్పుతున్నాడు దేవుడు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబంలో ఉన్నటువంటి వారి మధ్యలో సరైనటువంటి సత్సంబంధాలు ఉండాలంటే మొట్టమొదటిగా వారిని దైవభక్తిలో పెంచటం అనేటువంటి ఒక చర్య, ఆ బాధ్యత నీ మీద ఉంది. అలాగను పెంచినటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును చూపించడం వాళ్ళు ఉన్నారు బోల్డ్ ఎంతమంది. యోకోబేదు, మోషే తల్లి, తనవారు దాస్యంలో ఉన్నారని, ఎవడో ఒకడు వచ్చి తన వారిని కొడుతున్నాడని తెగించి బయటికి వచ్చేంత బలవంతం చేసింది ఏంటంటే ఒక తల్లి నేర్పించినటువంటి విషయం. మనం దేవుని పిల్లలు. నీ సహోదరులు వాళ్ళు ఐగుప్తులో ఫరో ఇంట్లో ఉన్నంత మాత్రాన ఎక్కడ కాదు మన ఇల్లు, ఎక్కడ కాదు మన వారు, నీ వాళ్ళు ఎవరో వాళ్ళని తెలుసుకునేటట్టుగా చేసింది. మహనీయునిగా నిలబెట్టింది. తాను మేలు పొందుతూ తన ప్రజలంతటికీ మేలు చేసేటువంటి ఒక వాణిగా నిలబెట్టడానికి దైవభక్తిని నేర్పించినటువంటి ఒక తల్లి చేసినటువంటి మేలు. మీ బిడ్డలకు నేర్పించి చూడండి, అలవర్చి చూడండి. మీకు మేలు చేస్తారు, వారికి మేలు చేసుకుంటారు, ఇతరులకు మేలుకరంగా తమ జీవితాలను కట్టుకుంటారు. కాబట్టి అలాంటివి చేయటం అనేది అవసరం. చర్యలు చేపట్టండి. మహోన్నతులైనటువంటి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. నేను అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చాను అన్నాడు. కాబట్టి దేవుడు సంతానం ఇస్తున్నాడు, ఆ సంతానమును విస్తరింప చేస్తున్నాడు కూడా. ఇవ్వటం మాత్రమే కాదు, ఆ సంతానమును విస్తరింప చేస్తున్నాడు. ఒకప్పుడు కొద్దివారిగా ఉండేవాళ్ళు, 2-3గా ఉండేవాళ్ళం కుటుంబం. ఇప్పుడు 10 మంది అయ్యారు. ఈ 10 మంది ఇంకో 10 మంది అవుతారు. ఈ తరం ఎలాగ అభివృద్ధి చెందుకుంటూ రావాలంటే దేవుని దయ ఉండాలి కుటుంబానికి. మహోన్నతులైన దేవుడు అలాగని కుటుంబాలను విస్తరింప చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సంతానం విషయంలో తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాల్సిన వారమే ఉంటాం. తీసుకోలేదనుకో దాని పర్యవసానం మొట్టమొదటిగా మన మీదే. ఆ తర్వాత వారి భవిష్యత్తు పాడు చేసుకుంటారు. కాబట్టి బిడ్డలు బాగుపడాలన్నా,
చెడిపోవాలన్నా ఒక క్రైస్తవ తల్లిదండ్రులుగా మీ చేతిలో ఉంది. నేర్పించిన కుటుంబాల్లోనే బిడ్డలు చెడిపోయినటువంటి మనుషులు కనబడుతున్నారు. అసలు దేవుని గూర్చినటువంటి ఆలోచన చింత లేకోకుండా మనం పిల్లల్ని పెంచేసామనుకోండి, ఈ బిడ్డలు ఏమవుతారో తెలియదు. ఒకవేళ అనుకోవచ్చు, ఒక మంచి కలెక్టర్ అవుతాడండి మా అబ్బాయి, మంచి డాక్టర్ని చేస్తామండి మా కూతురిని, మేము కలలు కన్నట్టుగా వారిని తీర్చిదిద్దామండి, పాతాళమును తప్పించుకునే ఒక మార్గాన్ని వాళ్ళకు చూపించలే. ఎంతవరకు భూ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రమే వారికి నేర్పించిన వారమై వారికి ద్రోహం చేస్తున్నారు. తల్లిదండ్రులు ద్రోహం చేస్తున్నారు. నిత్య జీవాన్ని, దేవునితో పాటు సదాకాలం ఉండబోయేటువంటి ఒక జీవితాన్ని వారికి ఇవ్వవలసిన వారమై ఉండి అవి నేర్పించుకోకుండా భూమి మీద ఎంత సంపన్నులుగా కూర్చోబెడితే ఏంటి? కాబట్టి ఈ కుటుంబానికి ప్రత్యేకించి విశేషంగా పరమ తండ్రి అనుగ్రహించినటువంటి 2 బిడ్డలు కలిగినటువంటి ఈ తల్లికి నేను తెలియచేసేది ఏంటంటే, దైవభక్తిని బిడ్డలకు నేర్పించండి. దేవుడంటే భయం కలిగేలాగా వారితో మాట్లాడుతూ దేవుని జ్ఞానాన్ని నిరంతరం వారికి నేర్పించడానికి అవకాశం కల్పించబడినప్పుడల్లా బిడ్డలను పట్టుకొని వచ్చేయటం. అలాగను పెంచుతూ మీకు, మీ కుటుంబాలకు, మీ తరాలకు మీరు మేలు చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ, వారు నిరంతరం అలాగనే ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుతూ తమ కుటుంబాలకు మంచిగా మేలు చేసుకునే ఒక తల్లిగా మంచి పేరు పొంది ఈ బిడ్డలకి, నీ కుటుంబానికి మేలు చేసుకోవాలని మీకు మనం చేస్తూ, ఇప్పటి వరకు ఓపికతో సహకరించి విని దేవుని మాటలు ఆలకించినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామములందరినీ తెలియజేస్తూ ముగించేస్తున్నా.